హలో హాయ్ అండి, నేనైతే ప్యాన్ పెట్టేసాను. చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను, పోస్తున్నాను చూడండి. ఎందుకంటే బీరకాయలో ఆయిల్ ఎక్కువనే ఉండాలా. చూడండి, జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ పప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, నెక్స్ట్ బీరకాయలు వేస్తున్నాం. బీరకాయలు అయితే చక్కగా కలిపేసుకున్నాను, ఎందుకంటే లేత బీరకాయలు కూడా తొందరగా ఉడికేస్తాయి. నెక్స్ట్ టమాటా ఉడక వేసేస్తున్నాను, రెండు మిక్సీ కలిపేస్తాను. కొద్దిసేపు మూత పెడతా. హలో అండి, ఇట్లా మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. ఎందుకంటే బీరకాయ టమాటా ఉడికిందో లేదో చూసుకోవాలా. చూడండి చక్క అయితే మంచిగా నూనెలో వేగుతుంది, కొలుతున్నాయి అన్నట్టు. చూడండి, ఇంకోసేపు మూత పెట్టేస్తా. హలో అండి, చూద్దామండి ఎలా అయిందో. ఇలా ఒక 5 మినిట్స్కి ఒకసారి కలిపిస్తూనే ఉండాలా. కలిపిస్తూనే ఉంటే బీరకాయ అనేది స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టేస్తా. నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఏముంది అంటే, ఇక్కడ కనబడుతుందా. నెక్స్ట్ ఇందులో అయితే జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, కుడుకలు అన్నీ మిక్సీ పట్టాలా. కానీ నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ పట్టలేదు. నాకు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి కుడక పొడి, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర వేయించాను, జీలకర్రది మసాలా అన్నీ కలిపేసుకున్నానండి. మిక్సీ పట్టకుండా నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకున్నాను. లేని వాళ్ళైతే జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి చెక్క, అంటారు ధనియాలు, వెల్లుల్లి వేయించేసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. నాకు ఉన్నాయి కాబట్టి నేను ఉడక పొడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ పట్టలేదు. ధనియాల పొడి ఇట్లా ఇవన్నీ ఓకేనా. ఇందులో అయితే వేసి చాలా టేస్టీగా ఉంటాయండి. హలో అండి, చూద్దామండి, మళ్ళీ ఒకసారి కలిపిద్దాము. ఓకే అండి, చాలా బాగా అయిపోయింది. నెక్స్ట్ కారం వేసేస్తున్నాను. మన కూరకు సరిపోయేంత, మనం ఎంత తింటే అంత అండి. చూడండి, నేనైతే కారం వేసి కలిపేసాను చక్క. ఇందులో కొంచెం పాలు పోస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్గా పాలు పోస్తాను. చూడండి, హలో అండి, చూడండి కనబడుతున్నాయి పాలు అయితే పోస్తున్నా. టేస్ట్ బాగుంటుందండి. చూడండి, పాలు పోసాను కదా, మంచిగా అయితే ఉడుకుతుంది. చూడండి, హలో అండి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, వేయించి వెల్లిపాయలు, కుడకపొడిని, మసాలాలని నాకు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను మిక్సీ పట్టలేను. ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఒక జాల వేసేసి కలిపేసుకున్నానండి. చూడండి, కుడకపొడి ఇట్లా అవన్నీ వేసేస్తున్నాను, మసాలా ఇట్లా. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో అయినా తినొచ్చు, దీన్ని ఎలాగైనా తినొచ్చు, అన్నంలో కాకుండా అయినా. ఓకే అండి, కొద్దిసేపు మూత పెట్టేస్తాను.
ఓకే అండి, చూద్దాం. మళ్ళీ మూత తీసి చూద్దామండి ఎలా అయిందో. వావ్, చాలా చాలా బాగా అయింది. చూడండి, ఈరోజు వెరైటీగా వండేసాను బీరకాయను. స్మూత్గా ఉడకైపోయింది బీరకాయ, ఎందుకంటే లేత బీరకాయ కదా. చూడండి, మీరు ఒక్కొక్కసారి ట్రై చేయండి, ఇలాగా చాలా చాలా బాగుంటుందండి. చూడండి, చపాతీలో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, మాదైతే ఇది వచ్చేసి బీరకాయ వెరైటీగా చేశాను నేను మసాలాలతోని, పాలు పోసి. చూడండి, నచ్చిందా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బీరకాయ వెరైటీగా వండాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఈరోజు బీరకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ మసాలాలు చెప్పాను కదా, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జీలకర్ర, కుడకపొడి ఇవన్నీ మిక్సీ బట్టి వేసుకోవాలని. మేబీ నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ బట్టలేకపోయాను, నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాడేసాను. ఓకేనండి, మీరు ఒక ట్రై చేయండి. చూడండి, ఆయిల్ అయితే పైకి ఎలా వచ్చేసిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.